హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. గడిచిన 48 గంటల్లో రిషికొండ ప్యాలెస్ పేరు మీద కొన్ని వందల వేల వీడియోలు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం ఇంద్రభవనం లాంటి రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్ చేసిండు అని చెప్పేసి ఆయనని బద్నాం చేయడానికి టీడీపీ, జనసేన కూటమి ప్రయత్నాలు చేస్తున్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. కాకపోతే అసలు ఈ రిషికొండ ప్యాలెస్ ఏంటి, ఎవరు కట్టిర్రు, ఎక్కడ కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు, ఈ రిషికొండ ప్యాలెస్కి సంబంధించిన రాజకీయాలు ఏంటి అన్నది ఈ ఒక్క వీడియో మీరు చూస్తే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైకులు, షేర్లు చేస్తేనే వీడియో అనేది వైరల్ అవుతుంది. చేరవలసిన వాళ్ళ దగ్గరికి వీడియో అనేది తొందరగా చేరుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక రిషికొండ ప్యాలెస్ ఏంటి? విశాఖలో ఒక కొండ మీద కట్టిన ఒక ప్రభుత్వ భవనమే రిషికొండ ప్యాలెస్. ఎందుకు విశాఖలో కట్టిర్రు, ఎవరు కట్టిర్రు అంటే, మొదటగా ఈ భవనాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 500 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని కట్టిర్రు. ఎందుకు కట్టిర్రు అంటే, కొత్తగా విడిపోయిన రాష్ట్రానికి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి గారో లేదా రాష్ట్రపతి గారో ఎవరన్నా వస్తే ఉండడానికి ఒక వసతి అన్నది కావాలి కాబట్టి, ఒక ప్రభుత్వ గృహము అన్నది కావాలి కాబట్టి ఆయన రిషికొండ మీద ఒక ప్రభుత్వ భవనాన్ని నిర్మించాడు. ఎందుకు విశాఖలోనే కట్టిండు? కారణం ఏంటంటే, విశాఖని రాజధాని చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన విశాఖలో రిషికొండ మీద ఈ భవనాన్ని కట్టాడు. ఇది రిషికొండ బ్యాక్గ్రౌండ్. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎలక్షన్లకి చాలా ముందు నుంచి జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక లగ్జరియస్ ఒక ప్యాలెస్ కడుతున్నాడు అని చెప్పేసి ఆ రిషికొండ ప్రభుత్వ భవనాన్ని రిషికొండ ప్యాలెస్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నాలు అనేవి జరిగినాయి. ఇందులో మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా ప్రభుత్వం వచ్చింది, టీడీపీ ప్రభుత్వము. ఈ కొత్త టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, ముందుగా మనం గంటా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ రిషికొండ ప్రభుత్వ భవనం యొక్క తాళాలు తెరిచి లోపలికి వెళ్ళిండు. అంటే సోకాల్డ్ రిషికొండ ప్యాలెస్ తాళాలు తెరిచి లోపలికి వెళ్ళిండు, మీడియాని తీసుకుపోయిండు, మొత్తం ఫోటోలు, వీడియోగ్రఫీ అయింది, మొత్తం వైరల్ అయిపోయినాయి వీడియోలు. ఎందుకు గంటా గారికి ధన్యవాదాలు చెప్పాలి అంటే, ఒకవేళ గంటా గారు ఈ భవనాన్ని తెరవకుండా ఉండుంటే అన్ని పనులు మానుకొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు మొత్తం ఇక్కడికి వచ్చి డ్రామా చేసేటోళ్ళు. ఇక మన మీడియా వాళ్ళందరూ ఆ డ్రామాని కవర్ చేసి పెద్ద రచ్చ అయ్యేది. ఈ రచ్చ మొత్తం జరగకుండా సింపుల్గా గంటా శ్రీనివాసరావు గారు ఈ భవనాన్ని తెరిచేసిండు. ఆయనకి నిజంగానే ధన్యవాదాలు. ఇక ఇప్పుడు ప్రశ్నలు ఏంటి? ఆ ప్రశ్నలు అంటే, ఎలక్షన్లకి ముందు ఏమన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి తన కోసం ఒక ప్యాలెస్ని కట్టుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు. నేను ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భవనం కట్టిండో రిషికొండ మీద, అది ప్రభుత్వ భవనమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ ప్రాపర్టీయా? ఇది మొదటి ప్రశ్న. తప్పకుండా సమాధానం చెప్పండి. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పేసి మీరు చెప్పారో, ఆ ప్యాలెస్ని మరి ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారికి రాసిస్తుందా? ఇది కూడా ఈ ప్రశ్న కూడా, రెండో ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. మూడో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కట్టిండో రిషికొండలో భవనాన్ని, ఆ భవనం కట్టడం తప్పైతే మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు, మీరు ఏ భవనాన్ని కట్టలేదా? మరి అది కూడా తప్ప? మీరు కూడా కట్టిన భవనాలు అన్నీ తప్పేనా? నేను హైటెక్ సిటీ నేనే కట్టినా, చార్మినార్ నేనే కట్టినా, ఫలక్నుమా ప్యాలెస్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా అని చెప్పేసి చెప్పుకుంటారు కదా చంద్రబాబు గారు. మరి అవన్నీ వేస్టా? అంటే మీరు కూడా తప్పులు చేసిరా? ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలేయాలా? ఎప్పుడైనా సరే ఏదన్నా ఎవరినన్నా బదనాం చేయాలంటే తలా తోక లేని విషయం తీసుకురావడము, ఆ విషయం మీద ఆ మనిషిని బదనాం చేయడం. ప్రజలు కూడా ఎట్లా తయారయ్యారంటే నిజాలు ఏమీ ఆలోచించరు. మా వాడు చెప్పిండు అంతే, కథం చేసిండంట, 500 కోట్లు పెట్టిండంట అబ్బా అని చెప్పేసి తెగ కొట్టుకుంటున్నారు. వాళ్ళకు నిజం చెప్తా ఏంటంటే, అమరావతిలో తాత్కాలిక రాజధాని అని చెప్పేసి 1100 కోట్లతోటి, ఎంత 1100 కోట్లు పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు కడితే ఒక్క వానకే మొత్తం లేచిపోయింది. 1100 కోట్లు మొత్తం వృధా అయిపోయినాయి. ఇక్కడ 500 కోట్లకే ఇంద్రభవనాన్ని కట్టిండు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మెచ్చుకోవాలి కదా. మెచ్చుకోవడం మానేసి అందరూ కలిసి కట్టితే ఏం చేసిండు? తీసుకుపోయిండు పోత ఇంటికి. అది నిజం కదా, అది ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతం మేధావులు కూర్చొని డబ్బులు వృధా చేస్తుండు జగన్మోహన్ రెడ్డి చేసిండు అని చెప్పేసి కొంతమంది వాగుతున్నారు. నేను ఆ మేధావులకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయాలు అంటే,
జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ఒక ప్రభుత్వ భవనాన్ని కట్టి 500 కోట్ల రూపాయలు వేస్ట్ చేసిండు, వృధా చేసిండు అని మీరు అంటున్నారు కదా. అట్లాంటప్పుడు నేను కొంచెం డేటా ఇస్తాను మీకు. ఈ డేటా ఒక్కసారి మీరు చూడండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు వృధా చేసిన డబ్బులు, దేశ విదేశాలకు ఉపయోగించిన ప్రత్యేక విమానాలకి 100 కోట్ల రూపాయలు వృధా చేసిండు. ఎంత? 100 కోట్లు. ఓ డబ్బా జీవితం. ఎవరి డబ్బు ఇది? ఇది మన డబ్బు ఏంది? ట్యాక్స్ పేర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు. దేశ విదేశాలకు పోయడానికి ప్రత్యేక విమానాలు. రెండవది, హైదరాబాద్ తొలుత సీఎం కార్యాలయం హెచ్ బ్లాక్ హంగులకు 6.29 కోట్లు. అప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు కదా స్టార్టింగ్లో. అప్పుడు హెచ్ బ్లాక్ హైదరాబాద్లో కట్టడానికి 6.29 కోట్లతోటి ఆ డబ్బులు వృధా చేసిండు. ఎందుకు వృధా చేసిండు అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ ఎల్ బ్లాక్ కట్టిండు. ఆయనకు హెచ్ బ్లాక్ నచ్చలే, ఎల్ బ్లాక్ కట్టిండు. అదెంతకి 14.63 కోట్ల రూపాయలు అక్కడ వేస్ట్ చేసిండు. వేస్ట్ చేసి సరే అక్కడ ఉన్నాడా అంటే లేదు మళ్ళీ రాజధాని పోయిండు, అమరావతి పోయిండు, ఆడ ఉండను అని చెప్పేసి. సరే నెక్స్ట్, హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ 9.47 కోట్లు వేస్ట్ చేసినాడు. అది కాకుండా సీఎం కార్యాలయం ఫర్నిచర్కి 10 కోట్లు. ఓడబ్బా, ఫర్నిచర్కి 10 కోట్లు అంటే అబ్బా ఏంకమ్మా. నెక్స్ట్, మదీనాగూడ ఫామ్ హౌస్ జూబ్లీస్ అద్దె ఇంటి ఖర్చు 4.37 కోట్లు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్ సీఎం విజయవాడ క్యాంప్ ఆఫీస్ 42 కోట్లు. బబ్బబ్బబ్బబ్బ, ఏమనాలో అర్థం కావట్లేదు. అది కాకుండా చంద్రబాబు కోసం ప్రత్యేక బస్సు, ఆయన కోసం బస్సు ఉంటే 5.5 కోట్లు. మళ్ళీ దానికి అసలు ఆ బస్సు ఎంతకు వస్తుందబ్బా నాకు అర్థం కాదు. దానికి ఖర్చు 5.5 కోట్లు పెట్టినంటే ఇక నిజంగా చంద్రంబాబాయ్ దేవుడు. నెక్స్ట్ వచ్చేసి రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపనకి, రాజధాని అమరావతి అని చెప్పేసి అప్పుడు శంకుస్థాపన చేసింది కదా, ఆ శంకుస్థాపనకే 250 కోట్ల రూపాయలు వేస్ట్ చేసిండబ్బా. మళ్ళీ దాని తర్వాత ఆ శంకుస్థాపన చేసి ఊకున్నాడా అంటే మరో 3 శంకుస్థాపనలు చేసి, అంటే ఈయనకు 3 వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు చేసిండు. ఆ 3 శంకుస్థాపనలకి మళ్ళీ 100 కోట్లు వేస్ట్ చేసిండు. అంటే ఓన్లీ శంకుస్థాపనల కోసమే 350 కోట్ల రూపాయలు వేస్ట్ చేసిండు మన చంద్రంబాబాయ్. రాజధాని నిర్మాణంలో కన్సల్టెంట్లు అని చెప్పేసి కొంతమంది నియమించి వాళ్ళకి 300 కోట్లు కట్టబెట్టిండు. మరి అది వృధా ఖర్చు కాదా? ఎట్లొస్తుంది? నెక్స్ట్ చూసుకుంటే తాత్కాలిక సచివాలయం ఇతర మరమ్మతులు, నేను ఇందాక చెప్పిన తాత్కాలిక సచివాలయం అని చెప్పేసి 1100 కోట్ల రూపాయలు తీసుకుపోయి నీళ్ళలో కల్పించండి. ఎందుకంటే ఒక్క వాన పడంగానే ఆ తాత్కాలిక సచివాలయం మొత్తం మునిగిపోయింది. అది వృధా ఖర్చు కాదా? రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం అదే అప్పుడు గ్రాఫిక్స్ చూపించండి కదా, ఆ సింగపూర్ అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి గ్రాఫిక్స్, ఆ గ్రాఫిక్స్కి 115 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు మన చంద్రంబాబాయ్. అది కాకుండా జన్మభూమి కార్యక్రమాలకి 150 కోట్లు. సరే జన్మభూమి కార్యక్రమాలు చేయొద్దా అంటే చేయాలి, కానీ అందులో ఈయన చేసిన వృధా ఖర్చు 150 కోట్లు. అది కాకుండా గోదావరి కృష్ణ పుష్కరాల ప్రచారానికి 160 కోట్ల రూపాయలు, ఓన్లీ ప్రచారానికి 160 కోట్లు. సరే ఆ ప్రచారం తర్వాత ఏం జరిగింది అది కూడా చూడండి. నవనిర్మాణ దీక్ష కోసం 80 కోట్లు ఖర్చు పెట్టిండు వృధాగా. మంత్రులు అధికారులతో కలిసి సీఎం విదేశీ పర్యటనలకు 120 కోట్లు, అధికారులు కూడా పట్టుకపోయిందిగా 120 కోట్లు అక్కడ మొత్తం వేస్ట్ చేసిండు ప్రజాధనాన్ని. అది కాకుండా పోలవరం బస్సు యాత్ర అని చెప్పేసి 400 కోట్ల రూపాయలు వృధా చేసిండు. అది కాకుండా పోలవరం ఈవెంట్ల కోసం అయిన ఖర్చు 152, పోలవరంలో ఈవెంట్లు చేసిండు, అక్కడ ఏదో మార్కెటింగ్ చేస్తా అది బొచ్చు బొల్లు, 152 కోట్లు వృధా ఖర్చు. అది కాకుండా వ్యాప్ సిటీస్ అంట, వ్యాప్ సిటీస్ అని చెప్పేసి అప్పుడు పెట్టిండు సదస్సుల కోసం, అక్కడ కూడా సదస్సులు చేసిండు, మార్కెటింగ్ అందరూ రావాలని చెప్పేసి 100 కోట్లు వృధా. అమరావతి సందర్శన బస్సు యాత్ర 39.88 కోట్ల రూపాయలు వేస్ట్ చేసిండు డబ్బు, ప్రజల డబ్బు. అమరావతిలో సింగపూర్ సెట్టింగులు, అప్పుడు సింగపూర్ సెట్టింగ్ వేసిండు కదా 44.50 కోట్లు, వచ్చే ప్రజలు చూడడానికి సెట్టింగ్లు వేసిండు, ఎవడన్నా కడతాడు ఈయన సెట్టింగ్లు వేసిండు, అక్కడ 44.50 కోట్లు ప్రజల డబ్బును వృధా చేసిండు. ఎన్నికలకు ముందు బాబు ప్రచారానికి 582 కోట్లు, అమ్మ జీవితం 582 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసిండు. మరి అది వృధా ఖర్చు కాదా? భాగస్వామ్య సదస్సు అని చెప్పేసి 150 కోట్లు వేస్ట్ చేసిండు. హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో బాబు గారి కుటుంబం ఉండేందుకు బడుగా 30 కోట్లు, అంటే అక్కడ ఉండే రెంట్ 30 కోట్లు, ఎక్కడ? పార్క్ హయాత్ హైదరాబాద్లో. అది కాకుండా హ్యాపీ సండేస్ పేరుతో 10 కోట్లు. ఓడే అమ్మ జీవితం, ఇక్కడ ప్రజలు తిండి లేక కొట్టుకుంటుంటే హ్యాపీ సండేస్ అంటారు. అది కాకుండా ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి అప్పుడు మోదీ గారికి ఎగ్నెస్గా చేసిండు, గుర్తుందా మీకు? 13 జిల్లాలకు మొత్తం తీసుకెళ్ళి అది పెద్ద రచ చేసిండు, అక్కడ 52 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నవ నిర్మాణ దీక్ష ఖర్చు 80 కోట్ల రూపాయలు. హైదరాబాద్
ఏంటి ఉండగా సీఎం కార్యాలయంలో జూబ్లీహిల్స్లో మరమ్మతుల పేరు మీద 6.90 కోట్ల రూపాయలు ఖర్చు అన్నది అది చేసిండు. మరి ఇవన్నీ ఖర్చులు వృధా ఖర్చులు కాదా? అంటే నువ్వు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారమా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది? ఒక ప్రభుత్వ భవనాన్ని కట్టింది. ఆ భవనం ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉండే అప్పుడు ఆయన వాడుకోలేకపోయిండు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు వాడుకుంటావు, రేపు పొద్దున మళ్ళీ నువ్వు పోతావు, మళ్ళీ వచ్చేటోడు వాడుకుంటాడు, వాడు పోతాడు, మళ్ళీ వచ్చేటోడు ఆడు వాడుకుంటాడు. ఇందులో ఆయన చేసిన లగ్జరీ ఏదో ఇంద్రభవనం కట్టుకున్నాడు, ఏదో ఆడ ఉన్నాడు, ఏదేదో చేసి. ఇంకోటైతే నేను వింతగా అనిపించింది, ఒకడు కెమెరా పట్టుకుని పోయిండు బాత్రూంలోకి పోయి, ఈ టేబుల్ ఏందో తెలుసా, ఇది స్పా టేబుల్, దీని మీద మసాజ్ చేస్తారు అని చెప్పేసి చూపిస్తున్నాడు ఆడు వీడియో. ఓడి అమ్మ జీవితం, సిగ్గుల జొండాలని. సరే, ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇందులో రిషికొండ అని చెప్పేసి ప్రజలు కూడా ఏది చెప్తే అది నమ్ముతున్నారు. అరే ఏది చెప్తే అది నమ్మడం కాదు భయ. ఆ రిషికొండని జగన్మోహన్ రెడ్డి పోత పట్టుకపోయిండా? అది చెప్పండి. పులివెందులో తీసుకుపోయిండా రిషికొండ భవనాన్ని? తీసుకుపోలేక అది ఆడనే ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆడనే ఉంటుంది. రేపు పొద్దున ఏమంటారు, వామపక్షాల ప్రభుత్వం వచ్చినా కూడా, సిపిఐ సిపిఎం ప్రభుత్వం వచ్చినా కూడా అది ఆడనే ఉంటుంది, ఎక్కడికి పోదు. కొండ ఉన్నంత వరకు, ఆ భవనం ఉన్నంత వరకు ఆడనే ఉంటుంది. అది ఆలోచిస్తలేరు ప్రజలు కూడా. ఏంటి అంటే రిషికొండలు కట్టింది. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అభినందించాలి ఎవరు? టీడీపీ కూటమి వాళ్ళు. ఎందుకంటే 1100 కోట్లు పెట్టి రాజధాని కడితే 2 నెలలకి మొత్తం వాన వచ్చి పడిపోయింది. అట్లాంటిది 500 కోట్లకి మస్తు భవనం కట్టినవా, ఏం ఆర్కిటెక్ట్ అయ్యా నువ్వు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం మానేసి మళ్ళీ తిడతాండ్రు. ఏంది న్యాయం అస్సలు అర్థం కావట్లేదు. ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.